మన సనాతన ధర్మంలో కొన్ని నియమాలు ఎలా ఉంటాయంటే వాటిని లైట్గా తీసుకోవచ్చు, కొన్ని నియమాలను తీసుకోకూడదు. అలాంటి తీసుకొని నియమాల్లో ఒకటి భగవంతుడికి నివేదించే ఆహార నియమాలు. భగవంతుడికి నివేదించే ఆహారంలో క్యారెట్, బీట్రూట్, దోసకాయ, పొట్లకాయ, ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్, మష్రూమ్స్, టీ, కాఫీ వాడకూడదు. నిన్న నేను చెప్పాను, నేను ఒక గుడిలో అన్నదానంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్యారెట్ చూశానని చెప్పాను. అది భగవంతుడికి నివేదించలేదంట, కానీ అన్నదానంలో పెడుతున్నారు. ఇప్పుడు ఏ భక్తులైతే నియమనిష్టలతో కంఠమాల ధరించి ఉన్నారో వాళ్ళ నియమాలు బ్రేక్ అయిపోతాయి ఇలాంటి వాటి వల్ల. గుడిలో జరిగింది ఇది. ఎందుకు ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ నివేదించకూడదు అనే దానికి వద్దాం. ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాక అతనికి బ్రహ్మహత్య పాతకం వస్తుంది. అయితే నలుగురు ముందుకు వచ్చి ఆ బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకుంటారు ఇంద్రుడి నుంచి. దాంట్లో ఒకళ్ళు స్త్రీలు. అందుకే ఇంద్రుడు వాళ్ళ శాపం భరిస్తున్నందుకు వరాలు కూడా ఇస్తారు దాని బదులు. కానీ ఇప్పుడు లేడీ